బిగ్ బాస్ సీజన్ 8 లేడీ టైగర్ ఈరోజు మనతో ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్ కి థర్డ్ వచ్చిన పర్సన్ కి నాకు తేడా ఏం లేదు. బిగ్ బాస్ సీజన్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది. ఇన్ఫాక్ట్ నేను మైండ్ గేమ్ ఆడుంటే హౌస్ లో ఎవరైనా నూడుదల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ. నేను నోరు జారుతున్నా లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్గా ఉంది అంటే మీరు అలా ఆడకండి, నన్ను ట్రిగర్ చేయకండి. సిగ్గు లేదా పక్క రాక్షసి ఏదో ఒక వర్డ్ వదిలే. ఈ వర్డ్స్ అన్ని ఎందుకు? ఫస్ట్ వీక్ నుంచి నేను ఏమి చెయ్యకపోయినా ఈగో, యాటిట్యూడ్, జెన్యున్ కాదు, ఈ నోటిదూల, రూడ్, ఇరిటేటెడ్, ఇదన్నీ వర్డ్స్ నాకు వాడారు. గౌతమ్ ఏంటి అది సిగ్గు లేదా? వాడు సిగ్గు లేకుండా నవ్వాడు, నువ్వు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని చెప్పాను. గౌతమ్ది కూడా గిన్నెల దగ్గర దట్ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్, హీ వాజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. స్టేజ్ మీద మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా? కొన్ని సిచ్యువేషన్స్ హౌస్లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మీ తప్పుని మీరు ఒప్పుకోరు, బట్ వీకెండ్లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు. ఎవరు స్టార్ట్ చేశారో, వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు, ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని పక్క వాళ్ళకి ఏదైనా డిస్కషన్స్ చెప్తున్నప్పుడు పక్క వాళ్ళ మీద ఏదైనా లైక్ నామినేషన్స్ దేంట్లో పాయింట్లు మాట్లాడుతున్నప్పుడు విను 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 అని. కానీ మీకు పక్క వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఐ ఆమ్ నాట్ టాకింగ్ టు యూ, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అని చాలా రూడ్గా మాట్లాడింది. నేను నీతో బాగా మాట్లాడాను కదా, నువ్వు ఎందుకు అంత రూడ్గా మాట్లాడావు? వై డిడ్ యు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 లేడీ టైగర్ ఈరోజు మనతో ఉన్నారు, ప్రేరణ. తనతో మాట్లాడి హౌస్లో మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ప్రేరణ గారు, ఎలా ఉన్నారు? హాయ్, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ టాప్ 4. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మొత్తం? అబ్బా, మీరు టాప్ 4 అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది టాప్ 4 మర్చిపోయి జస్ట్ టాప్ 5 అంటారు. దానికన్నా ఒక్క మెట్టు పైన వచ్చాను, 4కి వచ్చాను. సో అది చెప్తే ఇంకొంచెం సంతోషంగా ఉంటుంది. చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్కి థర్డ్ వచ్చిన పర్సన్కి నాకు తేడా ఏం లేదు. ఫస్ట్ పర్సన్కి కప్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, కార్ వచ్చింది, ఏదో ఆ పొజిషన్ నుంచి ఆ పేరు వచ్చింది. కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీళ్ళందరూ ఫైనలిస్ట్ అంతే. సో నేను కూడా ఆ ఫైనలిస్ట్ దాకే వచ్చాను. బట్ నేను అక్కడ రావడానికి చాలా కష్టపడి నా 100% ఇచ్చి అక్కడ దాకా వచ్చాను. దాని తర్వాత ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళేంత సపోర్ట్ రాలేదేమో, అందుకే నేను 4th దాకే ఆగిపోయాను. కానీ నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో, నేను ఎంత గట్టిగా ఆడొచ్చో మొత్తం ఆడేశాను. అండ్ నన్ను అట్లీస్ట్ ఫైనలిస్ట్ దాకా నన్ను సపోర్ట్ చేసి అక్కడి దాకా తీసుకొచ్చారు ఆడియన్స్. ఒకే ఒక అమ్మాయి. యా, అది కూడా బాగా అనిపించిందా? అంటే డెఫినెట్లీ ఒక మొత్తం అబ్బాయిల దాంట్లో ఒక అమ్మాయి అనేది ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మాకు గేమ్స్లో కానీ దేనిలో అయినా ఫిజికల్ కూడా పెట్టారు. సో యూజువలీ ఫిజికల్ అంటే డెఫినెట్లీ అబ్బాయి బాడీ వైజ్ స్ట్రాంగ్ ఉంటారు, అది ఏమి చేయలేము. అయినా నేను అబ్బాయి అమ్మాయి ఏది చూడకుండా గట్టిగా పోటీ ఇచ్చి ఏదో నా కష్టం నేను పడి అక్కడ దాకా వచ్చాను. సో నేను అక్కడ వచ్చాను అనేది నాకు జెండర్ది ఇదే లేదు. మేమందరూ బాగా ఆడాము, వాళ్ళు సపోర్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. కానీ ఐఎమ్ స్టిల్ ప్రౌడ్. అక్కడ టాప్ 4 దాకా అందరిని బీట్ చేసి వచ్చేసాను అనేది. బానే ఉన్నాయి. బాడీ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయి? అప్పుడు అంటే నిఖిల్ అంతా ఎవ్వరికి డ్యామేజ్ కాలేదు. వాడు ప్రతిరోజు మెడికల్ రూమ్కి వెళ్ళాడు. మాకైతే ఇలా ఇలా చిన్న చిన్న మార్కులు. ఈ మార్క్స్ అన్ని అప్పుడే ఇవన్నీ స్క్రాచెస్ మొత్తం. సో ఇక్కడ ఇది వెళ్ళట్లేదు అసలు, ఫుల్ మార్క్స్ క్రీమ్ వేసుకోవాలి. ఫీల్ అవుతున్నారా? లేదు, ఇదంతా చూసుకుంటే
నేను సాధించింది చాలా ఉంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, మీరు మిమ్మల్ని లేడీ టైగర్ అనే ఒక టైటిల్ పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా బయట ఏదో జరుగుతుంది, ఇక్కడి నుంచి సంతోషం వచ్చేస్తుంది. అంటే మా వాళ్ళు ఈవెన్ ఐ డోంట్ థింక్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అలా పిలిచారు. కానీ బయట నాకు ఏ సంబంధం లేని వాళ్ళు జస్ట్ నన్ను చూసి నా గేమ్ ని అప్రిషియేట్ చేసి నా 100% నేను ఇస్తున్నా, కానీ అది ఎదుటి వాళ్ళకి కనిపించి నేను ఒక లేడీ టైగర్ లా ఆడుతున్నాను, లేడీ సింహం, లేడీ పులి, ఆడపులి ఇదంతా పిలుస్తున్నప్పుడు నిజంగా ఒక్క సంతోషం ఏంటంటే నా ఎఫర్ట్స్ అలా వెళ్ళిపోలేదు, గుర్తిస్తున్నారు. నేను ఆడింది వాళ్ళ దాకా వెళ్ళింది. అండ్ వాళ్ళు వేరే ఎవరెవరో నా గురించి చాలా గర్వంగా ఉన్నారు. అండ్ నాకు ఈ టైటిల్ ఇస్తున్నారంటే అది చెప్పలేనంత సంతోషం. అది ఆనందం కూడా కాదు, అది అన్ని మిక్స్ అయ్యి ఒక ఫీలింగ్. అబ్బా అబ్బా ఏంటి అలా వాళ్ళకి నేను అంత నచ్చేసానా అలాంటి ఫీలింగ్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, కన్నడ బిగ్ బాస్ సీజన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? నేను నిజంగా మైండ్ గేమ్ ఆడాను అని అనిపిస్తే నాకేం చెప్పాలో తెలీదు. ఎందుకంటే నేను మైండ్ గేమ్ ఆడుంటే 4th కాకుండా ఇంకొంచెం పైన వచ్చేదాన్నేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఏమీ ఆలోచించకుండా అక్కడ కెమెరాస్ ఉన్నాయా, మైకులు ఉన్నాయా, టీవీ మీద ఉన్నానా, ఏది ఆలోచించకుండా అసలు నేను ఇంట్లో మా హౌస్ లో ఎలా ఉంటానో ఆ హౌస్ లో కూడా అలానే ఉన్నా. మా వాళ్ళ నా చెల్లితో నా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటానో అక్కడ కూడా అలానే ఉన్నా. అసలు మా కో కంటెస్టెంట్స్ ని మీరు అడిగితే మీకు తెలుస్తుంది, అసలు ఒక ఆర్టిస్టా నువ్వు, ఒక హీరోయిన్ నువ్వు, మంచి కమెడియన్ లా ఉన్నావు నువ్వు, అరే నువ్వు ఒక హీరోయిన్ అని గుర్తు పెట్టుకో, కొంచెం పద్ధతిగా ఆడు, ఆ లెవెల్ కి నాకు తిట్టేవారు. ఎందుకంటే అసలు ఆ హీరోయిన్ లా ఉంటాను, హీరోయిన్ నేను ఆ కాన్సెప్ట్ లోనే ఉండను. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను, స్నానం చేసుకోకుండా తిరుగుతూ ఉంటాను, గోక్కుంటూ ఉంటాను. అరే గోక్కురా ప్లీజ్, కెమెరాస్ ఉన్నాయి, నువ్వు గోక్కుంటూ ఉంటే ఎలా ఉంటుంది, నేను ఇలా గోక్కుంటూ ఉంటాను. సో జెన్యున్ గా సాలిడ్, మరీ ఇంత కూడా చూపించకూడదమ్మా నువ్వు ఎలా ఉన్నావు అనే లెవెల్కి నేను ఉన్నా. సో అది కన్నడ బిగ్ బాస్కి వెళ్ళింది కూడా మీరు ఒక క్లిప్ చూసేసి నేనేదో సీజన్ ఆడినట్టు చెప్తున్నారు, కానీ నేను ఏ సీజన్లో ఉన్నారో చెప్పడానికి చెప్పండి. బికాజ్ నేను సీజన్లో లేను. ఒక సీజన్ అయ్యాక ఆ హౌస్ని డెమాలిష్ చేసే ముందు వెళ్ళండి అమ్మా, ఇది చూడండి హౌస్ ఇలా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్ లో ఇలా ఉంటుంది అని చూపించడానికి ఒక 6 days కి టీం మనల్ని తీసుకెళ్లారు. మేము బాగా ఎంజాయ్ చేసి ఏదో రిసార్ట్కి వెళ్ళే ఫీలింగ్ లో వెళ్ళి వచ్చేసాం. సో నాకు బిగ్ బాస్ ఏంటి అని తెలిసిందే మా తెలుగు సీజన్ లో. సో నేను బిగ్ బాస్ ది రియల్ ఫీల్, ఈ సీరియస్నెస్ ఏముందో, ఈ రియాలిటీ షో అనే కాన్సెప్ట్ నాకు ఇదే ఎక్స్పీరియన్స్. కన్నడ ఇస్ నథింగ్, ఐ మీన్ ఐమ్ సారీ ప్లీజ్, కన్నడ బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అసలు ఏమి లేదు. ఈ తెలుగు బిగ్ బాస్ లో ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను, ఎవిక్షన్, ఓటింగ్ ఇదంతా లేదు దానిలో. ఊరికే పాటలు పాడుకోవడం, ఆడడం. నామినేషన్ ప్రాసెస్ లాంటిది ఏదో చూపించారు, అదేంటది? ఏం లేదు దానిలో. 6 days లో ఏ నామినేషన్ ఉంటుంది? జస్ట్ వెళ్ళి ఫన్ కోసం వెళ్ళి వచ్చేసాం. మధ్యలో వాళ్ళకి ఆబ్వియస్లీ 6 days వెళ్ళాము, అది కూడా టెలికాస్ట్ అయ్యింది. దానిలో ఒక టీఆర్పీ కోసం ఒక ఫీల్ అది ఇది సెట్ చేయడానికి అందరికీ చెప్పారు, మేము మిమ్మల్ని హీరోయిన్స్ లా చూస్తాము, కానీ మీ లైఫ్ లో జరిగిన ఏదైనా స్టోరీ చెప్పుకోండి అనేసి. ఓకే అక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది కదా. చాలా మంది, నాకు సూసైడ్ అనే కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు. ఐ ఫీల్ ఏ రీజన్, ఏ కష్టం ఉన్నా సూసైడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. చాలా గట్టిగా అనుకుంటా. ఆ 6 daysకి వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పుకోండి, మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ సిచ్యుయేషన్ గురించి చెప్పుకోండి. నా లైఫ్లో బ్యాడ్ అనేది ఏమీ జరగలేదు, బట్ ఐ థాట్ కానీ నేను స్టోరీ ఏదో షేర్ చేసుకోవాలి, కనీసం ఈ మెసేజ్ దట్
చాలా మంది ఫైనాన్షియల్ విషయాలకి ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను లేకపోతే బ్రేకప్లకి అదంతా తీసుకుంటారు కదా. ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్రేకప్ అనేది అయితే జరుగుంటది. సో నాది కూడా బ్రేకప్ ఒకటి తీసుకుని చూడండి, ఇప్పుడు నేను హీరోయిన్ అలా అనేసి ఈ హీరోయిన్స్ హ్యాపీగా ఉంటారని లేదు, నన్ను కూడా వదిలేస్తారు, ఎవరినైనా వదిలేస్తారు. రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు అవి ఇవి సహజం, దాన్నే లైఫ్ ఎండింగ్ అని తీసుకోకండి. మీకోసం మీ ఫ్యామిలీ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తున్న ప్రేమ అది తీసుకోండి. మేము ఫ్యామిలీ ఇచ్చిన ప్రేమని పక్కన పెట్టేసి ఆ ఒక లవ్ అనేది పట్టేసుకుని ఆ లవ్వే గ్రేటెస్ట్ అనుకుని అది ఫెయిల్ అయినప్పుడు నాకు ఇక లైఫ్ వద్దు అనుకుంటారు కదా, అది కాదు. సో టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ. మీకు ఎప్పుడు మీ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉంటారు. ఈ మెసేజ్ ఇవ్వడానికి అది చాలా వైరల్ అయిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద వీడియో. నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇదే వచ్చింది. సో చాలా మంది అనుకున్నారు నేను సీజన్కి వెళ్ళాను అనేసి, కానీ వెళ్ళే. ప్రేరణ గేమ్ ఏంటంటే అవతల వ్యక్తిని పోక్ చేసి వాళ్ళ రియల్ని బయటికి తీసుకొని వచ్చి ఇలా చేస్తూ ఉంటుంది, అవతల వాళ్ళని ఎక్కువ పోక్ చేస్తూ ఉంటుంది అని అన్నారు అనుకుంటున్నారు. యాక్చువల్లీ దానికి ఏం చెప్తారు? మీకు అందరూ నన్ను పోక్ చేసింది కనిపించలేదా అంటాను. ప్రతి ఒక్కరు అంటే నాకు అందరికి ఈజీగా తెలిసిపోయింది. ఇప్పుడు నాతో ట్రావెల్ చేసిన ఫస్ట్ ఓజీస్ అందరికి ఒక 1-2 వీక్స్ లోనే తెలిసిపోయింది దట్ నాకు కోపం ఫాస్ట్ గా వస్తుంది. అండ్ 5 వీక్స్ నేను ఉన్నా టీవీలో వైల్డ్ కార్డ్స్ అందరూ నాకు ఎక్కడెక్కడ ఏమేం ట్రిగర్ అవుతుంది అంతా చూసుకొని వచ్చారు. సో ఒక్క పాయింట్ లో అయితే నాకు ఎక్కడ కోపం వస్తుంది, దేనికి కోపం వస్తుంది అందరికీ తెలుసు. ఈజీగా నన్ను ట్రిగర్ చేసేసారు. సో నాకు ఏదైనా తప్పు ఉంటే నేను తగ్గను, చెప్పేస్తా. మీరెవరైనా అండి, నా ఫ్రెండ్ ఉండండి, నాకు బాండ్ లేని వాళ్ళు ఉండండి, ఏదైనా తప్పు అనిపిస్తూ ఉంటే లేకపోతే లైక్ ఇఫ్ యూర్ ట్రిగరింగ్ మీ ఐ విల్ రియాక్ట్. సో అంతే. సో మీరు ఎలా ఉన్నారో దాన్ని నేను ఏ ప్రాబ్లం లేకుండా ఏ మొమాటం లేకుండా నేను చెప్పేస్తా. అది మీకు నచ్చక నేను నోరు జారుతున్నా లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్గా ఉంది అంటే మీరు అలా ఆడకండి, నన్ను ట్రిగర్ చేయకండి. మీరు నన్ను బ్యాడ్గా ట్రీట్ చేస్తే నేను దాని గురించి మాట్లాడతా, తట్టుకోను. మీరు నాకు ఎవరు అనేసి నేను తట్టుకోవాలి? మీరు నన్ను సరిగా మీరు నన్ను ట్రీట్ చేయట్లేదు, నేను కూడా కో కంటెస్టెంట్. సో నన్ను రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తే నేను హ్యాపీగా ఫన్గా ఉంటా. నన్ను గోకాలి అంటే పోక అనేసి మీరు వచ్చేసి ఓ ఈమె నవ్వుతూ ఉంటది అంటే ఎవరు నవ్వుతూ ఉంటారు? అలా సిచ్యువేషన్స్ లో మీరు హౌస్లో సీజన్ 8లో మీకు ఒక బిరుదు వచ్చింది, నోడుదోల అనేసి ఒక బిరుదు వచ్చింది. హౌస్లో ఎవరైనా ఇలా నోడుదోల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ. లైక్ కొన్ని విషయాల్లో కొన్ని మాటలు విసిరేయడం, సిగ్గు లేదా, ఫక్ ఆఫ్, మళ్ళీ రాక్షసి ఏదో వర్డ్ వదిలేరు. ఈ వర్డ్స్ అన్ని ఎందుకు వాడడం జరిగింది ప్రేరణ? ఇప్పుడు నేను సారీ అనేది రెండిటికే, విష్ణు మ్యాటర్ లో క్యారెక్టర్లెస్ అండ్ ద ఎఫ్ వర్డ్ ఇన్ నిఖిల్స్ కేస్. విష్ణు దాంట్లో నేను వేరే ఏదో చెప్పాలి, నేను ఫేక్ క్యారెక్టర్ అని చెప్పాలి అనుకున్నా, క్యారెక్టర్ లెస్ అని వచ్చింది. ఫేక్ క్యారెక్టర్కి క్యారెక్టర్లెస్కి చాలా తేడా ఉంది. నా మైండ్లో అప్పటికి అది ఫేక్ క్యారెక్టర్, నువ్వు చూపిస్తున్న క్యారెక్టర్ వేరే, నువ్వు నీ గురించి చెప్పుకునే క్యారెక్టర్ వేరే, ఇది జరుగుతూ ఉంది. అక్కడ ప్రభావతి చాలా గట్టిగా ఆడేసాం అందరూ. ఆ ఆవేశంలో క్యారెక్టర్ అనే వర్డ్ మాత్రం ఉండిపోయి అది చెప్పినప్పుడు లెస్తో వచ్చేసింది. అది డెఫినెట్లీ అదే స్లిప్ అంటారు, అది మాటలు జారడం. సో నేను ఫేక్ అని చెప్పడానికి పోయి ఆ లెస్ అని వచ్చేసింది చూడండి, దట్ వాజ్ అ మిస్టేక్. అండ్ నేను నిజంగా అది ఒక్కటి తీసుకోవాలి అనుకుంటే నిఖిల్ విషయంలో, విష్ణు విషయంలో ఈ 2 వర్డ్సే నేను తీసుకుంటా, అది చెప్పకూడదు. చిన్నప్పటి నుంచి నా నిక్ నేమ్ మా అమ్మ నన్ను పిలిచేది రాక్షసి అని. ఒక్కసారి టీవీలో కూడా మదర్స్ డే ఈవెంట్కి మా అమ్మ వచ్చేసి అందరు ముందు చెప్పేసింది, ప్రేరణ నేను రాక్షసి అని పిలుస్తా అనేసి. జనరల్ గా నాకు రాక్షసి అనే వర్డ్
ఒక పెద్ద తప్పులాగో లేకపోతే అయ్యో ఏంటి అంతగా అలా చెప్పేసింది అనే వర్డ్ కాదు, ఎందుకంటే మా అమ్మ నన్ను కోపం వచ్చినప్పుడల్లా అలా పిలుస్తుంది. ఇంట్లో మాట్లాడుకునే వర్డ్స్ అవి. సో నాకు రాక్షసి అనేది ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఆ పాయింట్ లో ఏమైంది, గట్టిగా ఆడుతున్నాం, విష్ణు వచ్చేసి ఇలా నన్ను గీరింది. దానికన్నా ముందు నా చెయ్యి అనుకుని బై మిస్టేక్ సీత చెయ్యి కొరికేసింది. బట్ అది బై మిస్టేక్ సీత చెయ్యి, విష్ణు కొరికింది నా చెయ్యి అనుకుని. సో నా లక్కీకి నేను తప్పిపోయా, లేకపోతే ఆ కొరకు నాకు వచ్చేది. సో ఇదంతా నాకు దీనికన్నా ముందే తెలిసింది, నన్ను కొరకాలని చూసింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేల్స్ తో ఇలా గీరింది అనేసి. అదంతా చూసి వచ్చింది రాక్షసి అన్నాను. సో అలా అలా రఫ్గా బిహేవ్ చేస్తూ ఉంటే లైక్ అంతే, దానికి ఎక్కువగా దానికి మీనింగ్ ఏం లేదు. జనరల్గా అది రఫ్గా నన్ను వైలెంట్ గా చేస్తున్నాం అనేసి ఆ రాక్షసి అని వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ అది నేను జారి చెప్పలేదు, ఆ యాక్షన్స్ కి నేను చెప్పాను. అలానే నిఖిల్ది జారడమే, ఎందుకంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఐ థింక్ ఓవర్ పవర్ ఎంత అయిందంటే, మేము యూజువలీ బయట జనరల్ గా చాలా వర్డ్స్, పిచ్చి పిచ్చి వర్డ్స్ వాడుకుంటాం. ఇప్పుడు ఫ్రెండ్స్ తోనే చాలా, నిఖిల్ ఇస్ మై ఫ్రెండ్, అక్కడ అలాగనేసి నేను ఏదైనా చెప్పొచ్చు అని కాదు. ఇలాంటి షోలో చాలా కంట్రోల్ చేసుకుంటాం, ఇలాంటి వర్డ్స్ రాకూడదు అనేసి. అక్కడ ఏం జరిగిందంటే, నేను అక్కడ కూడా చెప్పాను, నాకు ఆ రోజు ఫీమేల్ ప్రాబ్లం ఆ రోజు ఉంది. ఇమోషనలీ, మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో చాలా స్ట్రెయిన్ అయిపోయింది. జస్ట్ దానికన్నా ముందే గౌతమ్తో గొడవ జరిగింది నిఖిల్ది. ఆ గొడవని పట్టుకుని గౌతమ్ టీంలో ఉన్న వాళ్ళని ఓడించాలి అనేసి, గౌతమ్ టీం ఓడిపోవాలి అనేసి నిఖిల్ ఆ కసితో వచ్చాడు మా మీద అటాక్ చేయడానికి. వేరే ఎవరిని అటాక్ చేయలేదు. బట్ వాడు అటాక్ చేసే ముందు సారీ చెప్పాడు. నువ్వు నీ గేమ్ ఆడతావంటే నువ్వు ఆడుకో, నువ్వు వాడి మీద ఉన్న కోపంతో మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చేదే కాకుండా సారీ చెప్పేసి మరి అటాక్ చేస్తున్నావు. వాడి మీద కోపం మా మీద ఎందుకు చూపిస్తున్నావు? చూపించకు, చూపిస్తావంటే సారీ చెప్పకు, నీ గేమ్ ఆడుకో, పర్లేదు. సో ఈ ఓవరాల్ ఇమోషనల్ మూడ్ స్వింగ్స్ ప్లస్ వీడిలా ఇది జరగడం, ఇదంతా కలిసి ఏదో పాయింట్ లో నాకు తెలియకుండా అది వచ్చేసింది. అది బయటకు వచ్చినప్పుడే నాకు తెలిసింది ఇలా చెప్పాను అనేసి, ఎందుకంటే నేను ప్లాన్ చేయలేదు. అది ఇలా బ్లర్ట్ అంటారు కదా, ఐ బ్లర్టెడ్ ఇట్ అవుట్, ఏ థాట్ లేకుండా. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్. అదే బయట వాడు నాకు చెప్తాను, నేను వాడు చెప్తాను, అది సీరియస్ గా ఉండదు. కానీ ఆ సిచ్యువేషన్ లో అండ్ ఆ షోలో ఇట్ ఇస్ వెరీ రాంగ్. ఈ రెండే, వేరే ఏది నాకు నోటు దూల అని నేను చెప్పుకోను. ఎందుకంటే ఎవరు ఎలా బిహేవ్ చేసినా, ఇప్పుడు చాలా మంది ఫస్ట్ వీక్ నుంచి నేను ఏమి చెయ్యకపోయినా ఇన్హ్యూమన్, ఇన్సెన్సిటివ్, ఈగో, యాటిట్యూడ్, జెన్యుయిన్ కాదు, ఈ నోటిదూల, రూడ్, ఇరిటేటెడ్, ఇదన్నీ వర్డ్స్ నాకు వాడారు. ఈ వర్డ్స్ వాడిన వాళ్ళకి ఎందుకు నోటిదూల అని పేరు రాలేదు? ఎందుకంటే వర్డ్స్ వాడేది నా మీద చాలా మంది వాడుతూనే ఉన్నారు. సో అది వర్డ్ వాడేసరికి అది నోటి దూల కాదు. ఇప్పుడు నేను చెప్పుకోవాలి, వాళ్ళు ఇలా మాట్లాడారు. గౌతమ్ ఏంటి అది సిగ్గు లేదా అంటే, తెలుగు రాక లేకపోతే? వాడు సిగ్గు లేకుండా నవ్వాడు, నువ్వు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని చెప్పాను. అది నోటి దూల ఎక్కడ, అది జారడం ఎక్కడ? ఇప్పుడు మీరు అది చేస్తున్నారంటే నేను అదే చెప్తాను. అది ఫన్ లో తీసుకోవచ్చు కదా, లైక్ తినేశారు పండు. బట్ అది ఫన్ కాదు అక్కడ, ఇట్స్ నాట్ ఫన్నీ. బికాజ్ నేను ఒకటి చెప్పాక కూడా చేస్తున్నావంటే సగానే సగం కూడా ఫుడ్ మీద కదా అసలు. అది కావాలని చేస్తారు. ఐ డోంట్ రియలీ కేర్. ఎందుకంటే సగం టైం తర్వాత వాళ్ళు ఈజీగా ప్రేరణని ఊరికే అయినా ఏదైనా ప్రేరణ మీద కిచెన్ రిలేటెడ్ లో చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. సో ప్రేరణకి ఈజీగా ఏమైనా చెప్పొచ్చు, ట్రిగర్ అయిపోతుంది అనేసి చాలా చేశారు. సో ఐ డోంట్ రియలీ మైండ్. ఈ సీతాఫల్ విషయం కూడా మళ్ళీ చెప్పేస్తున్నా, దట్ సీతాఫల్ ఐ డోంట్ కేర్. అక్కడ నేను తినకు అన్నా, ఎందుకంటే వాడు దీనికన్నా ముందు 5 తిన్నాడు. నేను అప్పుడు చీఫ్, మీరున్నారు హౌస్ లో, నేను
చీఫ్ కాబట్టి నేను ఇంట్లో ఉన్న రేషన్ కూడా చూసుకోవాలి. అవును. మీరు వచ్చేసి అది నా రేషన్లో కూడా, ఎందుకంటే నేను కూడా హౌస్ మేట్, అవును. నాకు ఎక్కడా అని మీరు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? దెన్ యూ విల్ కమ్ అండ్ టెల్ మీ మెగా చీఫ్ అయ్యి కొంచెం నువ్వు మేనేజ్ కూడా చేయడం రాదు నీకు, నువ్వెందుకు మెగా చీఫ్ అయ్యావని మీరు వచ్చి చెప్తారు. గౌతమ్ 5 తినేశాడు అప్పటికి, 5 తినేశాడు, నాకెందుకు 5 తినడానికి నేను 5 గురించి కూడా చేయాలి కానీ ఒక్కటి గురించి ఎందుకు చేస్తా? సీతాఫల్ గురించి కాదు అసలు, నువ్వు 5 తిన్నావు గౌతమ్, ఒక్కటైనా వదిలేసి, ఎందుకంటే చాలా మంది తినలేదు, వాళ్ళకి తినాలని ఉంది అని చెప్పేసి వెళ్ళాను. మళ్ళీ వచ్చాక వీడు నా రియాక్షన్ చూడ్డానికి ఏదో చేశాను అన్నాడు. రియాక్షన్ చూడ్డానికి దాచి కూడా పెట్టొచ్చు, అప్పుడు నా రియాక్షన్ తెలుస్తుంది ఎందుకు తినాలి, కావాలని ట్రిగర్ చేయడానికే. ఓకే తినేసావు, ఫస్ట్ లేదు నేను తినలేదు గంగవ్వ దగ్గర పెట్టాను అన్నాడు. దాని తర్వాత వేరే అందరూ లేదు తిన్నాడు అన్నారు. నేను ఏంటి అని అడిగాను, అడుగుతూనే ఉన్నాను. చాలా యారగెన్స్గా జస్ట్ నవ్వుతున్నాడు, హీస్ ఓన్లీ లాఫింగ్. ఇప్పుడు అది ఫన్నీ, మీరు నాతో ప్రాంక్ చేయాలి అంటే ఒక్క పాయింట్లో ఓకే నేను జోక్ కోసం చేశా, మీరు అంత జోవియల్గా ఉన్నారంటే నేను మీతో ప్రాంక్ చేస్తున్నా, కానీ మీరు సీరియస్ అవుతున్నారు, అప్పుడు అది అర్థం చేసుకోవాలి కదా. నేను రే ఉండరా, నేను ప్రాంక్ కోసం చేశాను, సీరియస్ అవ్వకు, నేను జస్ట్ రియాక్షన్ కోసం చూసాను, లైక్ సారీ కూడా చెప్పకు, బట్ ప్రాంక్ కోసం చెప్పాను, ఇలా సీరియస్ అవుతుంది అని నాకు తెలియదు అని ఆపేయాలి. నవ్వుతూనే ఉన్నాడు. నాకు ఆకలి అయింది తినేసా, అక్కడ డిన్నర్ చేసి పెట్టాము, వేరే ఫ్రూట్స్ ఉన్నాయి, తినేసా అంతే. 15 minutes నవ్వాడు. ట్రిగర్ ఎవరైనా అవుతారు, ఐ స్వేర్ మదర్ ప్రామిస్, మీరు కూడా కొట్టేవారేమో, నేనైనా అట్లీస్ట్ సిగ్గు లేకుండా నవ్వుతుందా అన్న. సో ద పాయింట్ ఇస్, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది పాయింట్, కానీ అది ఫుడ్ మళ్ళీ వచ్చేసిందా, డిస్రెస్పెక్ట్ నుంచి ఆ మాట తప్పించి సీతాఫలం మీద వేసేస్తే చాలా ఈజీ, అక్కడ ఉన్న యాక్చువల్ మ్యాటర్ పోయి సిల్లీ మ్యాటర్ అయిపోతుంది. అండ్ నాకు జరిగిందే అది, సీతాఫల్ అంటారు కానీ నేను బాగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పి వెళ్ళాక కూడా, నేను చాలా టైం పేషెన్స్గా అడిగినా కూడా వాడు నవ్వుతున్నప్పుడు వాడు చేసిన యాక్షన్ ఎక్కడ పోయింది, అదెందుకు ఎవరు చూడలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు. దట్స్ మై పాయింట్, డిస్రెస్పెక్ట్ అండ్ దట్ యారగెన్స్, నా మొహం మీద నవ్వడం, లైక్ నేనే జోక్ అన్నట్టు, ఆయన ప్రాంక్ చేసినట్టు కాదు, నన్ను జోక్లా చూసినట్టు నాకు అనిపించింది. సో ఐ వాజ్ లైక్ సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు? చాలా మంది నువ్వు సిగ్గు లేకుండా తింటున్నావు ఎలా అంటావు, ఎప్పుడన్నా నేను తింటున్నావు అని, ఫుడ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంతా నేను ట్రిగర్ అవుతూ కోపంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నా మొహం మీద నవ్వుతూ ఉంటే ఆబ్వియస్లీ నా కోపం వచ్చింది, అంతే చెప్పాను. యాజ్ ఎ చీఫ్ గా మీరు ఫెయిల్యూర్ అని అన్నారు కదా కంటెస్టెంట్, బిగ్ బాస్ బెస్ట్ అని అన్నారు. బిగ్ బాస్ దృష్టి నాకు చాలు, కంటెస్టెన్సీ నాకు అనవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి సపరేట్గా మాట్లాడుతున్నప్పుడు మాకేమీ లేదు, నువ్వు మాతో బాగానే ఉన్నావు, నాకు ఎప్పుడు అలా అనిపించలేదు అంటారు. జనరల్గా ఉన్నప్పుడు ఆ సపోర్ట్ చూపించరు. సో నాకు తెలీదు ఇప్పుడు ఆ టెలికాస్ట్లో ఎంత వచ్చిందో తెలీదు, నేను టెలికాస్ట్ చూడలేదు. నేను చీఫ్ అయినప్పుడు చీఫ్కి హౌస్ మేట్కి తేడా ఉంటుంది. నేను చీఫ్గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది. అది నేను చెప్పకపోతే నేను కూడా హౌస్ మేటే, నేను చీఫ్ ఎందుకు అవ్వాలి, వేస్ట్ చీఫ్. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి హౌస్లో డ్యూటీస్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, గిన్నెల డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పని టైం చేస్తేనే ఫుడ్ వస్తుంది. కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, గిన్నెల డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, అందరూ చేస్తున్నప్పుడు నేను ఎవరెవరు చేయట్లేదో వాళ్ళకి చెప్పాలి. సో నేను ఏదో ఇప్పుడే చేయి అని ఎప్పుడు కూర్చోను, ఫుల్ డే ఇస్తా నీకు, ఫుల్ డే రాత్రి దాకా టైం తీసుకో, ఎప్పుడైనా చేయి, ఎందుకంటే నువ్వు పని చేయడానికి రాలే, కానీ నీ డ్యూటీ చేయి, ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్.
చెయ్యకపోతే ఎండ్ ఆఫ్ ద డే నేను గట్టిగా చెప్పేదాన్ని. బట్ ఐ థింక్ ఆ గట్టిగా చెప్పేది ఒక్కటే రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఫుల్ డే నేను బాగా ఉన్నది ఎందుకు రాలేదు, ఆ గట్టిగా చెప్పేదే ఎందుకు వస్తుంది? సో దట్స్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. మంచిగా చాలా రెస్పెక్ట్తో నవ్వుకుంటూ ప్రేరణ ఎలా బబ్లీగా ఉంటుందో ఆ రకంలో చెప్పి రిక్వెస్ట్ చేసింది చాలా ఉంది. కానీ నేనేదో గట్టిగా చెప్పిందే ఎందుకు వస్తుంది? అండ్ ఎంత రిక్వెస్ట్ చేసా హౌస్ మేట్స్ని, ఈ వీక్ మా ఫ్యామిలీస్ అందరూ ఇంటికి వస్తున్నారు, మేమే దగ్గర నుంచి మా ఇల్లు మొత్తం వాళ్ళకి చూపిస్తున్నాం, కొంచెం నీట్గా పెట్టుకోండిరా, వాళ్ళకు కూడా బాగుంటుంది, మేము కూడా షో ఆఫ్ చేసుకోవడానికి బాగుంటుంది, చాలా చెప్పాను. ఎవ్వరూ మాట వినలేదు. నేను చాలా చేశాను. నేను గౌతమ్ది కూడా గిన్నెల దగ్గర దట్ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్, హీ వాజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. దట్స్ వై ఐ సెడ్ ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు నిన్న రాత్రి గిన్నెలు చేయరా అన్నా, రేపు పొద్దున్న చేస్తా అన్నాడు. ఓకే, రేపు పొద్దున్న చెయ్యి. అక్కడ నెక్స్ట్ డే పొద్దున్న మేము వంటకి వెళ్ళాలి, అక్కడ ఆ గిన్నెలు పడున్నాయి, మాకు కొన్ని కావాలి. సో కిచెన్ టీం రండి స్టార్ట్ చేసేద్దామని పిలిచా. అలానే గౌతమ్ని కూడా పిలిచా. గౌతమ్ రా, ఇప్పుడే నాకు కావాలి, ఎందుకంటే మేము స్టార్ట్ చేయాలి. నార్మల్గానే చెప్పాను, అది అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. రాలేదు వాడు. నేను ఎందుకు రావాలి, నాతో ఎవరున్నారు, వాళ్ళని పిలువు, వాళ్ళు కలిసి నేనెందుకు చేయాలి అని స్టార్ట్ చేసేసాడు. అరే అది నిన్న రాత్రి వాడే చేయాల్సింది, వాడే చేస్తా అన్నాడు, అందుకే వాడు ఒక్కడనే పిలుస్తున్నా. వేరే కూడా వస్తారు, కానీ నువ్వు స్టార్ట్ చేసేయి. వేరే వాళ్ళందరూ జస్ట్ లేచారు, నువ్వు స్టార్ట్ చేసి నీది ఫినిష్ చేసేసుకో. లేదు అని గొడవ పెట్టాడు. నేను చెయ్యను, నేనెందుకు చేస్తా, నువ్వెవరు చెప్పడానికి, ఆర్డర్ ఎలా చేస్తావు, ఇప్పుడే చేయనేసి. అరే అప్పుడు మేము కుకింగ్ చేయాలంటే అప్పుడే గిన్నెలు కావాలి కదా, కుకింగ్ టీమ్ని పిలిచాను, వాళ్ళు వచ్చారు కదా, నాకెందుకు అని వాళ్ళు కూర్చున్నారా? సో వాడికి చెప్పిన మాట వాడెందుకు చేయట్లేదు. అండ్ వాడు ఆ సీతాఫలం విషయంలోనే ఇర్రెస్పాన్సిబుల్గా హౌస్ గురించి ఆలోచించకుండా చేశాడు. కాబట్టి నేను కొంచెం బాధ్యత ఉన్న రోల్ ఇచ్చాను, గిన్నెలతో ఉండడం. వాడు అక్కడ కూడా అది చేయట్లేదు. సో ఐ సెడ్ యూఆర్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. సో దాన్ని కూడా మాట జారావన్నారు. ఎందుకు అది జారడం? చాలా ఆలోచించి, అది 10 సార్లు జరిగినా నేను ఇర్రెస్పాన్సిబులే అంటాను. ఇప్పుడు జారడం ఏంటి? అనుకోకుండా చెప్పడం. అనుకోకుండా చెప్పలే, నీట్గానే అనుకునే చెప్పాను. నువ్వు అలా ఆడుతుంటే ఇప్పుడు చాలా మంది నన్ను రూడ్ అన్నారు. నేను రూడ్ అనిపిస్తే వాళ్ళు రూడ్ అంటారు. నేను కూడా గొడవ పెట్టనా, నువ్వు ఎలా చెప్తావు అనేసి. ఒక నామినేషన్లో నబీల్ని గౌతమ్ ఫేక్ అన్నాడు. నువ్వు జెన్యునే కాదు, నిన్ను సపోర్ట్ చేసి నేను రిగ్రెట్ చేస్తున్నా, యు ఆర్ నాట్ జెన్యున్, యు ఆర్ ఫేక్ అన్నాడు. అది బ్రాండ్ చేసినట్టే ఒక పర్సన్ని, అంటే నువ్వు రియల్ కాదు, వేరేలా నటిస్తున్నావు అనేసి. సో నువ్వు ఎవరిని ఎలాగైనా పిలవచ్చు, పర్సన్నే నువ్వు ఫేక్ అని పిలవచ్చు, కానీ నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేస్తూ ఉంటే అది చెప్తే తప్ప. మొత్తం అంతా అనుకొని అలా జరిగే. అంటే ఒక పాయింట్ తర్వాత ఈ ఫుడ్ విషయంలో కానీ మాటలు నేనేం చెప్పినా, ప్రేరణ ఇది చేస్తుంది అని కొంచెం గట్టిగా చెప్పేస్తే జనాలు నమ్ముతారు అని తెలిసాక ఏం లేకుండా కూడా ఇరికించేశారు. సో అందుకే ఒక పాయింట్ తర్వాత నేను అది సీరియస్గా తీసుకోలేదు. నిజంగా ఎవరికి అర్థం అవుతుందో సిచ్యువేషన్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఊరికే ఈ స్ట్రాటజీస్ మొత్తం నమ్మేసి మాట్లాడే వాళ్ళు ఏమైనా అయిపోయి నాకు పర్లేదు అనేసి వదిలేస్తారు. కిచెన్ లో ఉంటే ఎక్కువ గొడవలు అవుతాయి అనిపించిందా? నాకైతే అయ్యే. అదే కిచెన్ అనేది ఇట్స్ వెరీ రిస్కీ ప్లేస్. అవును, యాక్చువల్లీ ఒకటి ఉంది, అందరికి వండేసి కుక్ చేసి దాని తర్వాత ప్రేరణ సపరేట్గా కుక్ చేసుకుంటుంది. ఈ పాయింట్ మీద నీకు చాలా ఇబ్బంది అయిందని స్టార్ట్ అంటే నేను సపరేట్గా ఎప్పుడు కుక్ చేసుకునేదాన్ని అంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు ఐ వాజ్ ఓన్లీ వెజ్ పర్సన్. లేకపోతే నాకు థైరాయిడ్ ఉంది, నేను కొన్ని తినలేను, కాలీఫ్లవర్, గోబీ, క్యాబేజీ ఇలాంటివి నేను తినలేను. అలాంటి గోబీ ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు నేను సపరేట్గా చేసుకోవాలి, ఎందుకంటే నాకు అలర్జీ స్టార్ట్ అయిపోతుంది. సో కొన్ని ప్లేసెస్లో చేసుకోవాలి, చాలా మంది చేసుకున్నారు. మా సీజన్లో టైమర్ ఉంది. సో కష్టం ఏంటంటే ఆ టైంలోనే వంట చేసుకోవాలి. చాలా మంది వాళ్ళ టైం ఉంది కదా నేను చేసుకుంటాను, వాళ్ళు చేసుకున్నప్పుడు ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. కానీ నేనేదో చేస్తూ ఉంటే ఇండివిజువల్ కుకింగ్ అన్నారు. ఇప్పుడు విష్ణు కూడా నా మీద ఒకటి వేసింది,
సీత నీ వల్లే నువ్వు ఇండివిజువల్ కుకింగ్ చేస్తున్నావు అనేసి సీత వదిలేసింది కుకింగ్ ని. కానీ సీత నాతో మాట్లాడిన ఫుటేజ్ ఉంది, ప్రేరణ నీ వల్ల నేను వదిలింది కాదు విష్ణు వల్ల అని చెప్పి. కానీ అక్కడ ఆ విష్ణు నా మీద ఇది వేసినప్పుడు సీత లేదు. సో విష్ణు గట్టిగా నువ్వు చేసావు అందుకే నువ్వు చేసావు అంటే సీత లేదు డిఫెండ్ చేసుకోవడానికి. నేను చెప్పే మాట విష్ణు చెప్పే మాట, మీరు ఎవరిని నమ్ముతారో అది వాళ్ళ మీదే ఉంటుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బయట నాకు సపోర్టర్స్ నేను సీతతో మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసి వాళ్ళు పెట్టారు. సో సీత చెప్పింది ప్రేరణ వల్ల కాదు అనేసి. ఈ చిన్న చిన్న ప్రూఫ్ లేకపోతే నా కోసం వీళ్ళు బయట చేశారు, అది లేకపోతే అందరూ నేను ఇలానే అనుకుంటారు. నాకు దోశ విషయం స్టార్టింగ్ లో కూడా అలానే జరిగింది. విష్ణు మొత్తం ఏడ్ చేసింది దోశలో. ప్రేరణ కోపంలో ఉంది, విష్ణు ఏడుస్తుంది, పక్క ప్రేరణని చేసింది అనేసి నమ్మేశారు. వీకెండ్ లో నాకు సార్ చూపించారు వీడియో. నాకు సార్ చూపించి ప్రేరణ తప్పేముంది దీనిలో, ఏం చేసింది, నువ్వు చెప్తున్నట్టు నువ్వు అక్కడ ఏడ్చి డ్రామా అంతా చేసినట్టు ప్రేరణ ఏం చేసింది వీడియోలో లేదు, నేను నార్మల్ గానే చేశాను. సో దిస్ ఇస్ ద థింగ్ దట్ నాకు కూడా ప్రూఫ్ ఉంది దాట్ జనాలు ఎలా అయినా చెప్తారు, కానీ దానికి ప్రూఫ్ ఉంది దట్ నేను చేయలేదు. ఆ ప్రూఫ్ చూపించకపోతే హౌస్ మేట్స్ మొత్తం నా మీద నామినేషన్ వేసేవారు. ఆ మండే పక్కా వేసేవారు, నువ్వు ఒక దోశ గురించి ఎలా అలా వేస్తావు అనేసి. ఆ ప్రూఫ్ వచ్చేసింది కాబట్టి నమ్మారు, వీడియో ఉంది కాబట్టి నమ్మారు. చాలా అలాంటిది జరిగాయి. ప్రతిసారి నేను ఒక వీడియో అడగలేను కదా. సో అది ఎందుకో మీరు అడగొచ్చు దట్ కొంతమంది అడిగారు కూడా, మీకే ఎందుకు జరిగింది ఒక్కరు చెప్పొచ్చు, కానీ చాలా మందిది నేను చాలా మందిది కూడా మీకు ప్రూఫ్ తెచ్చి మరీ పెడతా నేను. బట్ మీరు నమ్మేది మీద ఉంది అంతే, ఎవరు ఎలా తీసుకుంటే అలా. పృథ్వీది మీది రివెంజ్ నామినేషన్ జరిగాకే ప్రేరణ గేమ్ మారింది అంటే మీరు ఏమంటారు? ఏదైతే రివెంజ్ నామినేషన్ మీకు జరిగింది, పృథ్వీ మిమ్మల్ని నామినేట్ చేశాడో దాని తర్వాత ప్రేరణ గేమ్ మారింది. నాకు పర్సనల్ గా తెలీదు, కానీ చూసే వాళ్ళకి ఎలా కనిపించిందో కూడా నాకు తెలీదు. నాకు నేను హౌస్లో ఉన్నప్పుడు చెప్పాను, ఆ కిల్లర్ గర్ల్స్ అనేది జరిగిందో నాకు లోయెస్ట్ పాయింట్ హౌస్లో. సో ఇమోషనలీ కొన్ని డేస్కి నేను దానిలో ఎఫెక్ట్ అయ్యా. సో కొన్ని డేస్కి అది ఎఫెక్ట్ అయింది కనిపించి ఉండొచ్చేమో, కానీ గేమ్ మారింది అని నాకు తెలీదు. జనరల్గా నేను ఎలా ఉన్నానో అలా ఆడాను. బట్ ఒకటి ఎఫెక్ట్ అయినప్పుడు దానికి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా. నేను రోబోట్ కాదు. నేను నార్మల్గా తీసుకున్నా ఆ డెసిషన్ని. ఇప్పుడు ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. నేను పృథ్వీ కాకుండా ఎదుటి వాళ్ళ మీద వేస్తే గ్రూప్లో వేస్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పొచ్చు. కానీ అక్కడ నేను ఏ బయస్ లేకుండా గ్రూప్ ఉండకూడదు అనేసి పాయింట్స్ నీట్గా వినేసి ఏది నాకు బెటర్ అనిపించిందో నాకు పృథ్వీకి ఎక్కడ హర్ట్ అయింది, నేను నీ క్లాన్లో ఉన్నా నువ్వు నన్ను ఎలా వేస్తావు, క్లాన్ మేట్ని వేయకూడదు కదా, ఎదుటి వాళ్ళని వేయాలి కదా, నన్ను ఎందుకు వేసావు అని పృథ్వీ కోపం వచ్చి పృథ్వీ నా మీద వేసాడు. సో నాకేం అర్థం అవ్వట్లేదంటే అది ఏదో నేను ప్లాన్ చేసి నాకు పృథ్వీ నచ్చకుండా నేను అప్పుడు దాకా పృథ్వీని వేయలేదు. అండ్ మా మధ్య ఏ గొడవ ఏ డిసగ్రిమెంట్ ఏం జరగలేదు. సో నాకేముంటది సడన్ గా నీ మీద ఏదో వేయడానికి. అక్కడ నార్మల్ గా తీసుకున్నా, కానీ అదేదో స్ట్రాటజీలా అనుకున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ అప్పుడు నాకు బాధ వేసింది దట్ నేను నార్మల్ గా ఆడడానికి ట్రై చేసినా మొత్తం నా అగేన్స్ట్ అయిపోయారు అనేసి. దట్ వాజ్ మై లో పాయింట్. వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి హరితేజకి నీకు ఎందుకు పడేది కాదు? డే 1 నుంచి కాదు, నాకు హరితేజ గారికి చాలా మంచి బాండింగ్ అయింది స్టార్టింగ్ లో. కిల్లర్ గర్ల్స్ దాకా వి వర్ సో క్లోజ్. అందుకే నాకు షాక్ అయింది కిల్లర్ గర్ల్స్ తర్వాత మా మధ్య ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో. ఐ వాజ్ ఇన్ కంప్లీట్ షాక్. ఎందుకంటే కిల్లర్ గర్ల్స్ దాకా నాకు ఇంట్లో అందరికన్నా ఎక్కువ నచ్చింది హరితేజ గారే. అప్పుడు దాకా ఐ థాట్ షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్.
అసలు నాకు చాలా కనెక్ట్ అయ్యారు, మా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. బట్ బయట ఇలాగే కదా పోటీ అయిందంటే మీకు అదే నాకు ఆ ఫస్ట్ వీక్ మేము మాట్లాడుకుని నవ్వింది, కలిసి ఆడింది అదంతా కనిపించలేదా అనేసి. కిల్లర్ గర్ల్స్ టైంలో ఏం జరిగింది, ఇదే పృథ్వీ విషయంలోనే. అదేమైంది, గంగవ్వ పృథ్వీ నామినేట్ చేశారు, నిఖిల్ తేజ నామినేట్ చేశారు. నిఖిల్ చెప్పిన పాయింట్ ఏంటి, నాకు కొంచెం డల్ అనిపించాడు, ఎక్కువ చేసినట్టు అనిపించలేదు. గంగవ్వ ఏం చెప్పారు, ఇంట్లో పని చేసినట్టు నాకు అనిపించలేదు, అండ్ టాస్క్ లో కూడా ఎక్కువ చేయలేదు అనిపించింది, నాకు యాక్టివ్ గా లేడు అనిపి. సో ఇద్దరు పాయింట్స్ ఆల్మోస్ట్ సేమే. సో ఇప్పుడు నేను చూడాలంటే ఆ టాస్క్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ టాస్క్ లో నేను చూసినంత తేజ నాతో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. నా చుట్టూ నేను ఎక్కడ ఉన్నానో, నా చుట్టూ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకు అదే తెలుసు. తేజ చాలా యాక్టివ్ గా ఉన్నాడు, కానీ పృథ్వీ ఏం చేయలేదు.